నమస్కారం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి చరిత్ర. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి హిందూ సంప్రదాయంలో అత్యంత పూజనీయమైన దేవతలలో ఒకరు. ఆమెను మహర్షి జమదగ్ని భార్యగా, పరశురాముడు తల్లిగా పురాణాలు వర్ణిస్తాయి. రేణుకాదేవి ప్రతిరోజు నది ఒడ్డున తడిమట్టితో కుండ తయారు చేసి అందులో నీరు తీసుకువచ్చేది. ఆమె పవిత్రత, పాతివ్రత్య శక్తి వల్ల ఆ మట్టి కుండ ఎప్పుడూ పగిలేది కాదు. ఒకరోజు నదికి వెళ్ళినప్పుడు గంధర్వులు జలక్రీడను చూసి ఆమె మనసు క్షణకాలం చలించింది. ఆ కారణంగా ఆమె పతివ్రతా శక్తి తగ్గి మట్టికుండ తయారు కాలేదు. ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకున్న రేణుకాదేవిని మహర్షి జమదగ్ని తన దివ్య దృష్టితో విషయం తెలుసుకుని కోపగించాడు. తన కుమారులకు రేణుకాదేవిని శిక్షించాలని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు తల్లిని శిక్షించడానికి నిరాకరించారు. పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లి తలను ఖండించాడు. అనంతరం తండ్రి సంతోషించి వరం కోరుకోమన్నప్పుడు పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని, అన్నదమ్ములను తిరిగి బ్రతికించమని కోరాడు. జమదగ్ని తన తపస్సు శక్తితో వారిని తిరిగి బ్రతికించాడు. ఆ తరువాత రేణుకాదేవి దైవ స్వరూపిణిగా ప్రసిద్ధి చెంది ఎల్లమ్మ తల్లిగా భక్తుల ఆరాధనను పొందింది. ఎల్లమ్మ అంటే అందరికీ తల్లి అనే భావన ఉంది. ఆమెను కరుణామయి, శరణాగతులను రక్షించే అమ్మవారిగా భావిస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎల్లమ్మ తల్లికి అనేక ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌదట్టిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం జరిగే ఎల్లమ్మ జాతరలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. నీతి: తల్లి కరుణకు అంతు లేదు. భక్తితో ప్రార్థించిన వారిని రేణుక ఎల్లమ్మ తల్లి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉందని భక్తుల విశ్వాసం. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మీ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.